అయితే ఒక రోజున తీసుకొచ్చి ఇచ్చిన కానుక ఆ తండ్రికి అబ్బో ఇంత మంచి కానుక ఇచ్చిందా, దీనికోసమా ఇన్ని రోజులు అమ్మ రాలేదు అని చెప్పి, దీనికోసమా ఇంత కష్టపడిందా అని చెప్పి ఆ కానుకను బట్టి ఆ తండ్రికి సంతోషం రాలేదు. తండ్రి తన ప్రియ కుమార్తెతో కలిసి నడవటం అనే ఆ అనుభవాన్ని కోల్పోయినదే ఆయన హృదయాన్ని బాధ పెట్టింది. మన పరమ తండ్రి కూడా ప్రతిరోజు మనం ఆయన కలుసుకోవటానికి రావటంలో ఎంత సంతోషిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు నా గురించి చెప్పుకుంటున్నాడు అని ఎంత సంతోషిస్తూ ఉన్నాడు ఆ తండ్రి. నా సహవాసంలో నాతో ఉన్నారు, నా సన్నిధిలో ఉన్నారు అని ఎంత సంతోషిస్తూ ఉన్నారు ఆ తండ్రి, అర్థం చేసుకోండి. అదే సమయంలో మనము ప్రతిరోజు కూడా ఆ తండ్రిని కలుసుకోలేకపోతుంటే ఎంత బాధపడుతున్నాడో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి దినము ఈరోజు నా బిడ్డ రాలేదే, రేపు వస్తుందేమో, రేపు రాలేదు, రేపు రాలేదే, పోనీలే రేపు వస్తుందేమో, ఇలా ఎన్నిసార్లు ఆ తండ్రిని మనము నిరాశపరిచాము, ఎన్నిసార్లు ఆ తండ్రి సంతోషాన్ని మనం మరి తీసివేసామో ఒక్కసారి ఆలోచన చేద్దాం. నా బిడ్డలు నాతో ఉండాలి, నాతో మాట్లాడాలి, నాతో కలిసి మరి నడవాలి, నేను నా బిడ్డతో కలిసి కబుర్లు చెప్పుకోవాలి, నా ప్రేమను చూపించాలి, నా బిడ్డతో నేను సంతోషంగా ఉండాలి అని, నా కుమార్తెతో నా కుమారునితో నేను సంతోషంగా వాళ్ళు నాతో ఉండగలిగిన సమయమే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే సమయం అని ఎంతగా ఆశపడుతున్న ఆ తండ్రి ఆశ మనసును ఒకసారి అర్థం చేసుకుందాం. ఇలా తండ్రి సహవాసం లేకుండా మనం ఇచ్చేటువంటి ఎంత విలువైన కానుకైనా ఆ కానుక తండ్రిని సంతోషపరచదు, మన దేవుణ్ణి సంతోష పెట్టదు. అదేంటి ప్రభువా, నీకోసమే కదయ్యా ఇంత కానుక, నీకోసమే కదయ్యా ఈ విలువైన వస్తువు, నీకోసమే కదయ్యా ఈ విలువైన మరి ఏవైనా కూడా నేను ఇచ్చేది నీకు ఇవ్వటం కోసమే కదయ్యా నేను కష్టపడుతున్నాను, నీకు ఇవ్వటం కోసమే కదా పగలు రాత్రులు సమయమైనా అసమయమైనా నేను ప్రయాసపడుతున్నాను, నీ కొరకు ఒక మంచి కార్యం చేయాలి, నీ కోసం ఒక మంచి విలువైన గిఫ్ట్ తేవాలి మందిరానికి అని నేను ఎంత ఆశపడుతూ నీకోసమే కదయ్యా ఈ పని చేశాను అంటే, దేవుడు అంటాడు, ఇంత పని చేసే ఈ క్రమంలో నీవు నాకు ఎంత దూరం అయ్యావో అది నన్ను నిజంగా బాధ పెడుతుంది. నీవు ఇచ్చే కానుక ద్వారా కలిగే సంతోషము కన్నా నీవు నాతో కలిసి ఉండేటువంటి ఆ సంతోషమే చాలా, నువ్వు నాతో రాలేదు అనే ఆ బాధ నన్ను బాధ పెట్టింది అని ఆ తండ్రి మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకుందాం. ప్రతి ఉదయకాలమున దేవుని సహవాసములకు మనం వస్తున్నామంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు గుర్తు చేస్తున్నాను. మనం అందరం కూడా ఫోన్ తీసుకొని ఆన్ చేసుకొని లింక్ కనెక్ట్ చేసుకొని కూర్చునే ఆశ కలిగి వస్తున్న మనందరికన్నా ముందు ఆయన వచ్చి కూర్చుంటున్నారు మనతో సహవాసానికి. మనందరికన్నా ఈరోజు ఫస్ట్ జాయిన్ ఎవరైనా సరే, ప్రతిరోజు ఎవరు ఫస్ట్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకన్నా ముందుగా ఆయన ముందు జాయిన్ అయ్యి ఆయన మనతో ఉన్నారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని, మీరు అర్థం చేసుకోవాలి, గుర్తించాలి అని నేను మరి హృదయపూర్వకంగా ఒక ఆలోచన మీ ఎదుట పెడుతున్నాను. మనం వచ్చాము, మనం జాయిన్ అయ్యాము, ఈరోజు అందరికన్నా ముందు జాయిన్ అయ్యానని అనుకుంటున్నాం, కానీ అందరికన్నా ఆ తండ్రి మనల్ని కలుసుకోవటానికి ముందుగా వచ్చి ఆయన జాయిన్ అయ్యి కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరుగా జాయిన్ అవుతుంటే ఎంత సంతోషపడుతున్నాడు. అదే సమయంలో రాలేకపోయిన వారిని బట్టి కూడా బాధపడుతూ ఉన్నాడు. అర్థం చేసుకుందాం. దేవునితో నడవటము, దేవుని సహవాసము, దేవుని యొక్క ఆ సాహచర్యమే దేవునికి గొప్ప సంతోషాన్ని ఇస్తుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో దేవునితో నడిచిన వారు ఎవరు అని. మొట్టమొదటిగా చెప్పాలి అంటే ఎవరు చెప్తాం మనం? ఆదికాండంలో ఉన్నటువంటి హానోకుని చెప్తాం. హానోకు దేవునితో నడిచిన వాడు. దేవునితో నడిచి ఇక వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం ఎంత బలపడిందంటే ప్రతిరోజు చక్కగా నడుస్తూ ఉన్నారు, చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు, చక్కగా హానోకు దేవుని సంకల్పాన్ని అడుగుతున్నాడు. ఏంటి ప్రవ్వా, ఇలా అనుకున్న ఇమాజిన్ చేసుకుందాం, తప్పేం లేదు. ప్రవ్వా ఏంటయ్యా ఈరోజు నన్ను ఏం చేయమంటావు, నా ద్వారా ఏంటయ్యా నీ పని ఏం జరగాలి, నా మీద నీ ప్రణాళిక ఏంటయ్యా, మరి నిన్నంతా ఏమన్నా నిన్ను బాధ పెట్టానా ప్రవ్వా, మరి ఏంటి ప్రవ్వా, ఇంకా ఏంటి చెప్పయ్యా, నేను ఎదగాలయ్యా, నేను బలపడాలయ్యా,
నేను ఇంకా ఆత్మీయంగా, నేను ఇంకా బలంగా తయారవ్వాలయ్యా అని ఇలా చక్కగా దేవుని సహవాసంలో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ నడుస్తూ ఉన్న క్రమంలో ఆయన ఇంకా ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే, ఇక దేవుడు హానోకు ఇద్దరి మధ్య బంధము ఎంత గొప్పగా బలపడిందంటే, హానోకు లేకుండా దేవుడు నడవలేకపోతున్నాడు, దేవుని తోడు లేకుండా హానోకు బ్రతకలేకపోతున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప ధన్యత. ఆలోచన చేయండి. ఇక అలా నడుస్తూ 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 దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు హానోకు. మరణము చూడకుండా దేవునితో కొనిపోబడ్డాడు. వెళ్ళిపోయాడు దేవునితో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా. ఇక అనుంటాడు బహుశా హానోకు, ప్రభువా ఇలా నీతో ఏదో ఒక ఉదయం నుంచి కాసేపు మాట్లాడుకోవటం, ఉదయం నుంచి కాసేపు నీతో కలిసి నడవటం, మళ్ళా సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవటం ఇలా వద్దయ్యా, పర్మనెంట్ గా నీతోనే ఉంటాను అని చెప్పి అడిగాడేమో. ఇక దేవునితో అంతే కలిసి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయిను గనక అతడు లేకపోయిను, వెళ్ళిపోయాడుగా. మరి బహుశా ఒకసారి కుటుంబం కూడా అనుకుంటేమో, ఉదయాన్నే వెళ్ళాడు ఇంతవరకు రాలేదు, ఏ టైంలో వస్తాడో అనుకుంటున్నారేమో. అలాంటి కుటుంబానికి ఇక హానోకు చేరలేదు, ఇంటికి రాలేదు, వెళ్ళిపోయాడు. తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు, తన శాశ్వతమైన తన గృహానికి వెళ్ళిపోయాడు. శాశ్వతమైన తండ్రి సహవాసానికి, ఆ తండ్రితో ఉదయం నుంచి సాయంత్రం నాకు ముచ్చట్లు, మళ్ళీ భాయి ప్రవ్వ రేపు కలుసుకుందాం అనే ఇప్పుడు ఆ క్రమం లేదు. ఇక ఉదయం లేచిన దగ్గర నుండి యుగ యుగాలు, తరతరాలు, సంవత్సరాలు సంవత్సరాలు లేకుండా బ్రతకలేని ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అందుకే అడుగుంటాడు, నన్ను తీసుకొని వెళ్ళిపో ప్రభా, ఇక నేను ఉండలేనయ్యా నీతో, నేను బ్రతకలేనయ్యా, చాలయ్యా, ఇక కుటుంబాన్ని కూడా అన్ని బాగానే వాళ్ళకి కావాల్సినవన్నీ సెట్ రైట్ చేశాను, చాలయ్యా వెళ్ళిపోదాం, అంతే వెళ్ళిపోయాడు. మరి మనం ఎంతగా ఆయనతో నడుస్తూ ఉన్నాము ఒకసారి ఆలోచన చేద్దామా? ఎంత సమయం ఆయనతో నడుస్తూ ఉన్నాం, ఎంత సహవాసం ఆయనకు మనము ఇస్తూ ఉన్నామో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు లేకుండా హానోకు నడవలేకపోతున్నాడు, దేవుడు లేకుండా హానోకు తినలేకపోతున్నాడు, దేవుడు లేకుండా హానోకు పని చేయలేకపోతున్నాడు. లేచిన దగ్గర నుండి దేవుని ఆశ, దేవుని ధ్యాస, దేవుని శ్వాసగా బతికాడు. ఇక ఆ ప్రేమను చూసి దేవుడు కూడా తట్టుకోలేక, లేకపోతే దేవుడు కూడా హానోకుని విడిచిపెట్టలేక ఇక తీసుకొని వెళ్ళిపోయాడు. సో మన నడక మనల్ని శాశ్వతమైన రాజ్యానికి చేర్చాలి. మన విశ్వాసము, మన ఆత్మీయత, మన యొక్క ఉన్నతమైన దేవుని సంకల్పం, మన మీద ఉన్నటువంటి సంకల్పము గుర్తెరిగిన వాళ్ళమై ప్రతి దినము, ఈరోజు మనం అనుకోవచ్చు అక్క లింక్ షేర్ చేస్తుంది ముందు రోజున, నెక్స్ట్ రోజు మనం అందరం ఆ టైంకి 5:30 కల్లా జాయిన్ అయిపోవటం, కలుసుకోవటం, పాటలు పాడుకోవటం, ఒక వాక్యం చదువుకోవటం, ప్రేయర్ ఏదో మరి కొంతమంది సేవకుల ద్వారా దేవుని వాక్యం నేర్చుకోవటం, ఇంక ఇదే క్రమం అనుకుంటున్నాం. కానీ ఈ క్రమంలో ఈ సహవాసంలో నడుస్తున్న మనతో ఆయన కూడా నడుస్తున్నాడు, ఆయన కూడా కలిసి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ ప్రతి దినము సంతోషంగా ఆయన సన్నిధికి రావటానికి సిద్ధపడతాం. దయచేసి ఆబ్సెంట్ అవ్వటానికి మాత్రం ఎవ్వరూ ప్రయత్నం చేయొద్దండి, ఎవరు అబ్సెంట్ అవ్వద్దు. అబ్సెంట్ అయిన రోజున నేను బాధపడనేమో, కానీ మరి మనము ఆరాధిస్తున్న మన దేవుడు, మన రక్షకుడు, మన యేసయ్య ఆయన బాధపడుతున్నాడు. ఈరోజు నా బిడ్డ నా దగ్గరికి రాలేదు, నా బిడ్డ నా సన్నిధికి రాలేదని ఆయన్నే బాధపరిచిన వారం అవుతున్నాం. దయచేసి గమనించండి. ఇంకా రెండవ విషయము, రెండవ వ్యక్తి దేవునితో నడిచిన వాడు ఎవరు అంటే మనకు తెలుసు, నోవాహు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఇంకా దేవునితో నడుస్తూ ఉన్న క్రమంలో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్లానింగ్స్, దేవుని యొక్క ఫ్యూచర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, దేవునితో నడుచుకుంటూ వెళ్తున్న నోవాహు మనకు కనపడుతున్నాడు. అక్కడ హానోకు జీవితం ద్వారా
దేవునితో నడవటం వలన మనము తెలుసుకోవలసిన అనుభవం ఏంటి అనంటే, దేవుడు లేకుండా బ్రతకలేకపోయాడు హానోకు అనే విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఇక్కడ నోవాహు దేవునితో కలిసి నడవటంలో అతని యొక్క అనుభవ సాక్ష్యం ఏంటంటే, నిందారహితంగా జీవించాడు. అలాగే మరి నీతిమంతుడుగా జీవించాడు. ఇలా ఈ రెండు సాక్ష్య జీవితానికి చాలా అవసరం అండి. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యము మరి కాపాడబడాలన్నా, సాక్ష్యము నిలిచి ఉండాలన్నా, మన జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలన్నా ఈ రెండు లక్షణాలు మనం కలిగి ఉండాలి. నీతిమంతులుగా మనం జీవించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్నామో నీతిమంతులుగా తీర్చబడ్డాం. అట్టి నీతిమంతుడు అనేటువంటి ఆ వస్త్రము మన మీద నుండి తొలగిపోకుండా మనం కాపాడుకోవాలి. జార విడుచుకోకుండా కాపాడుకోవాలి. రెండోది, నిందారహితముగా జీవించాలి. ఎదుటివారు మన మీద నిందలు వేసే అవకాశం మనం ఇవ్వకూడదు. ఏ చిన్న కారణాన్ని బట్టైనా ఎదుటివారిని మనల్ని పాయింట్అవుట్ చేసే అవకాశం మనం ఇవ్వకూడదు. వారి ద్వారా మాటలు అనిపించుకునే అవకాశం మనం ఇవ్వకూడదు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుందాం. నోవాహు అలాగే జీవించాడు. ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నోవాహులో ఏ తప్పు పట్టలేనంత నీతిమంతుడిగా జీవించాడు. నిందలే లేనటువంటి నిందారహితుడిగా జీవించాడు. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మనస్సు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన మనస్సును ఎరిగి నడుచుకుంటాం మనం. సో నోవాహు కూడా దేవునితో నడిచినవాడు కాబట్టి దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక, అద్భుతమైన కార్యము, రక్షణ ఓడ అనే ఒక గొప్ప కార్యాన్ని చేయగలిగాడు. ఆ ఓడ కట్టేటప్పుడు మరి ప్రతి దినము దేవునితో నడిచేటువంటి నోవాహుకి ఎవరు గైడ్ లైన్స్ ఇస్తారు? ఖచ్చితంగా దేవుడే ఇస్తాడు. అలా చేయనోవా, ఇలా చేయనోవా, మీ దగ్గరికి వస్తున్న వారు ఇదేంటి, ఏం కడుతున్నావు అని అడుగుతారు. ఖచ్చితంగా సువార్త చెప్పు. కొన్ని దినాల్లో ప్రళయం రాబోతుందని చెప్పు. కొన్ని దినాల్లో నశించిపోబోతున్నాము, దేవుని దగ్గరికి రండి అని చెప్పు. ఈ ఓడలోనికి రండి అని పిలువు. అంటే ఎంత ఎగతాళి చేయబడ్డాడో, ఎంత అపహాస్యం చేయబడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాయలేకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంటి వారి కోసం అయితే మరి ఆయన ఖచ్చితంగా ఆ స్వార్థంతో కట్టి ఉండడు. ఎందుకంటే నోవాహు నిందారహితుడు, స్వార్థపరుడు అనే మాట కూడా ఆయన లేదు. నిందారహితుడు, నీతిమంతుడు. కాబట్టి ఆ ఓడ కొడుతున్నంత కాలం కూడా బహుశా మరి నోవాహు చెప్తూనే ఉన్నాడేమో, కానీ వాళ్ళు వినలేకపోయారు. సరే, అది పక్కన పెడితే నోవాహు ఓడ కట్టడంలో దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక, డైరెక్షన్ ఎంతో ఉంది అనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడితో నడవటం వలన దేవుడు లేకుండా మనం ఉండలేం. ఈ రోజున దేవుణ్ణి మర్చిపోయి దేవుని సహవాసం లేకుండా ఉంటున్నామంటే ఒకసారి చెక్ చేసుకుందాం. దేవునితో నడవట్లా మనం జ్ఞాపకం చేసుకుని సరిచేయబడదాం. దేవునితో నడిచే మళ్ళా ఆ క్రమంలోనికి రావటానికి దేవునితో నడవటం వలన మరి నీతిమంతులుగా తీర్చబడతాం, నిందారహితులుగా తీర్చబడతాం. ఈ సాక్ష్యం కావాలండి మనకి. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఒక సాక్ష్యముగా నా దేవుని ద్వారా నా దేవుని ద్వారా నా ద్వారా నా దేవునికి మహిమ రావాలి, నా ద్వారా నా దేవుడు సంతోషపడాలి, నా ద్వారా దేవుడు మరి ఘనపరచబడాలి. అలాంటి సాక్ష్య జీవితం నేను కలిగి ఉండాలి అని నోవాహు నేర్చుకున్న పాఠమే ఈరోజు మనకి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునితో నడుద్దాం. ఇప్పుడు ఆ తండ్రి అనుకోవచ్చు, నా కోసం ఇంత కష్టపడిందా నా బిడ్డ, నా కోసం ఇంత విలువైంది తెచ్చిందా అని సంతోషపడచ్చు. కానీ అంత కానుక కన్నా, అంత కష్టం కన్నా ఆ బిడ్డ నాతో కలిసి వాకింగ్ చేస్తే ఎంత సంతోషపడేదాన్నో, ఎన్ని రోజులు ఆమెను మిస్ అయ్యాను అని ఆ తండ్రి, ఆ స్టోరీలో విన్న తండ్రిని మనం ఆ మనసును అర్థం చేసుకున్నట్లు చూస్తే ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో మనం అర్థం చేసుకోగలిగితే ప్రతిరోజు కూడా ఇదే బాధ నీవు నేను దేవునికి కలిగిస్తున్నాము. నీవు నేను దేవుణ్ణి బాధపడుతున్నామేమో, నీవు నేను దేవుణ్ణి ఒంటరిగానే నువ్వు వెళ్ళలే ప్రభా, నాకు పని ఉందిలే అని విడిచిపెట్టే వారంగా ఉంటున్నామేమో. ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ, ప్రభువా నా జీవితం అంతా నీతో జీవిస్తానయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. చాలా మంది పాట పాడుతుంటారు కదా, నీవే లేకుండా నేను ఉండలేనయ్యా. ఎంతవరకు ఈ సాక్ష్యం అండి? ఎంతవరకు ఈ మాట మనము పెదవులతో చెప్తున్నామా, హృదయపూర్వకంగా చెప్తున్నామా? ఎంతవరకు
దేవుడు మరి ఈ ఇలాంటి పాటలు, ఇలాంటి మనసు కలిగి మరి అవకాశం ఉన్నప్పుడు ఆయన్ని వెంబడిస్తూ, సమయం లేనప్పుడో, లేకపోతే పని అవ్వటం లేదనో, లేకపోతే స్వంత పనుల మీద అలసిపోయామనో దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా ఉంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి విడిచిపెట్టద్దండి. దేవుని సన్నిధిని మిస్ అవ్వద్దు. దేవుణ్ణి బాధ పెట్టద్దు. ఈరోజు ఆ తండ్రి బాధ ద్వారా పరమ తండ్రి యొక్క బాధ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకొని ఇకెన్నటికీ ప్రభువా నా మూలంగా, నా క్రియల మూలంగా, నా మాటల మూలంగా, నా ప్రవర్తన మూలంగా నిన్నెప్పుడూ బాధ పెట్టనయ్యా. నేను నీతో కలిసి నడుస్తానయ్యా. ఎందుకంటే నా బలహీనతలో ఓదార్పు నీవేనయ్యా. నా వ్యాధి బాధలలో నాకు స్వస్థత నీవేనయ్యా. నా కన్నీటి పరిస్థితుల్లో నాకు ఆదరణ నీవేనయ్యా. నన్ను నడిపించేవాడు. ఆగిపోయాను, గుండె బరువుతో ఆగిపోయాను, సమస్యల వలయముతో ఆగిపోయాను, కన్నీటితో ఆగిపోయాను. కష్టంగా ఉంది ప్రవ్వా, అడుగు వేయలేకపోతున్నాను ప్రవ్వా అని ఎక్కడైతే మనం ఆగిపోయామో అక్కడి నుంచి దేవుని పిలుద్దాం. ఖచ్చితంగా మన చేయి పట్టి నడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన లేకపోతే నడవటం చాలా కష్టం. ఆయన లేకుండా బ్రతకటం చాలా కష్టం. తర్వాత ఆయనతో కలిసి నడిస్తే మనము నీతిమంతులుగా జీవించగలుగుతాం. ఆయన లేని నీతి మనకొద్దు. అటువంటి నీతి దయ్యముల నీతి అని, స్వనీతి అని బైబిల్లో చెప్పబడుతుంది. ఏది ఆ నీతి అంటే దేవుడు లేడు, దేవుని కలిగి ఉండకుండా మనం చేసే నీతి క్రియలు. అలాగే దేవుని కలిగి లేకపోతే దేవుని సహవాసంలో నడవటం ద్వారా నిందారహితులుగా ఉంటాం. సో దేవునితో నడుద్దాం. ఇలాంటి ఆశీర్వాదాలను మనం కూడా పొందుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.